బ్యాక్ టు న్యూస్. కుకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూలర్ల షాప్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కుకట్పల్లి వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 22 వాహనాలు పూర్తిగా కాలి బురదైపోవడమే కాకుండా ఒక కూలర్ల దుకాణంతో పాటు పంచర్ షాప్ దుకాణం కాలి బురదైపోయిన పరిస్థితి చోటు చూసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో చూస్తున్నాం. కూలర్లు బయట మనకు అమ్ముకోవడానికి ఒక షెడ్ లాంటిది చిన్నది ఏర్పాటు చేసుకున్నాడు. అదే పక్కనే పంచర్ షాప్ సంబంధించిన దుకాణం కూడా ఒక చిన్న డబ్బా ఒకటి మనకు కనబడుతుంది. ఈ 2 డబ్బాలలో నిన్న ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకోవడం. దీంతో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ టైర్లు ఎక్కువగా పంచర్ షాప్ కాబట్టి టైర్లు ఎక్కువగా ఉండడం, అలాగే కూలర్లకు సంబంధించిన బిజినెస్ చేస్తున్న చిన్న వ్యాపారి ఇక్కడ కొన్ని కూలర్లు పెట్టుకొని అమ్ముతున్న నేపథ్యం ఉండడంతో అక్కడ ఉన్న గడ్డి ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా మంటలు అనేవి వ్యాపించడం జరిగింది. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే కొంతమంది స్థానికులు డయల్ 100కి ఫోన్ చేయడం, ఆ తర్వాత ఫైర్ స్టేషన్కి సంబంధించిన కాల్ వచ్చి ఆ తర్వాత ఫైర్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది ఫైర్ ఇంజిన్ తీసుకొని వచ్చేలోపు వెనకాల కుకట్పల్లి ఏసీపీ ఆఫీస్కి ఆనుకొని ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ప్రాంతంలో కొన్ని వాహనాలన్నింటినీ కూడా పార్క్ చేసి ఉంచారు. ఈ వాహనాలన్నీ కూడా పలు నేరాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, అవన్నీ కూడా ఈ మంటల వేడికి ఆనుకొని ఉండడంతో ఆ వాహనాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. దాదాపు 22కు పైగా కూడా వాహనాలన్నీ కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈ ఘటనలో కూలర్ల వ్యాపారి మొత్తం పూర్తిగా నష్టపోగా టైర్లకు సంబంధించిన పంచర్ షాప్ దుకాణం సంబంధించిన చిన్న వ్యాపారి అతను కూడా పూర్తిగా రోడ్డు మీద పడ్డ పరిస్థితి మనకు ఈ సంఘటన స్థలంలో చూస్తే కనబడుతుంది. ఎక్కడ కూడా అతనికి ఒక్క పాటు కూడా మిగలలేదు. వాహనాలకు సంబంధించి ఈ పలు నేరాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను అన్నిటిని కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంచుతారు. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించిన వాహనాలు ఉంటాయి, అలాగే కొన్ని దొంగతనంలో పట్టుబడ్డ వాహనాలు ఉంటాయి, మరికొన్ని మాదక ద్రవ్యాలని అంటే గంజాయి లాంటి వాటిని స్మగ్లింగ్ చేస్తుండడం, గుడంబ లాంటి వాటిని స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుపడడం, అలాగే కొన్ని యాక్సిడెంట్లలో సీజ్ చేసిన వాహనాలు ఉంటాయి. ఇలా రకరకాల నేరాల్లో పట్టుబడ్డ వాహనాలను అన్నిటిని కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో పార్కు చేసి ఉంచుతారు. అయితే ప్రమాదానికి గల కారణం మాత్రం ఏంటనేది ఇంకా పోలీసులు గుర్తించలేదు. ఎందుకంటే పంచర్ షాప్ కాబట్టి అందులో ఎక్కువగా కరెంటుకు సంబంధించిన వస్తువులు ఏవి ఉండవు. కేవలం ఒక ఎయిర్కి సంబంధించిన మిషన్ ఉంటుంది. అది నైట్ అతను బంద్ చేసుకొని వెళ్ళిపోతాడు. పక్కన ఉన్న కూలర్కి సంబంధించిన అతను కూడా మొత్తం అక్కడ వాటిని అన్నిటిని కూడా సీల్ ప్యాక్ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక నిర్ధారణకు రాలేదు. ఎవరైనా మద్యం మత్తులో సిగరెట్ కానీ తాగి ఎవరైనా ఇక్కడ పడేసి ఉంటే వాటి ద్వారా మంటలు అంటుకొని ఉండవచ్చు అనేది కూడా ఒకవైపు అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు సంఘటనా స్థలంలో కనబడుతుంది. రాజేశ్వర రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.